తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే మహిళలకే కాదు పురుషులు కూడా టికెట్ లేకుండా ఫ్రీ ప్రయాణ సదుపాయం ఉందనే విషయం మీకు తెలుసా? హైదరాబాద్ నగర వాసులకు కొన్ని బస్సుల్లో ఉచిత సదుపాయం అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఒకప్పుడు హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతుండేవి. 2006 వరకు హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించాయి. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా జూ పార్క్ వరకు, సికింద్రాబాద్ నుండి అఫ్జల్ గంజ్ వరకు మరియు సికింద్రాబాద్ నుండి మెహదీపట్నం వరకు ఆకుపచ్చ రంగులో ఉండే 2 అంతస్తుల బస్సులు నడిచేవి. వీటిలో ఒక డ్రైవర్, 2 కండక్టర్లు విధులు నిర్వహించేవారు. నగరంలో వచ్చిన మార్పులు కారణంగా ఆ బస్సులను ఆపేశారు. దీంతో కేటీఆర్ తో ఒకసారి ఎవరో సరదాగా ఈ బస్సు మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుందని ట్వీట్ వేశారు. అందుకు స్పందించిన కేటీఆర్ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ బస్సులను నిర్వహిస్తామని చెప్పి మొత్తం 6 బస్సులను ఒక్కొక్కటి ₹2 కోట్ల చొప్పున మొత్తం 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశారు. ఈ బస్సులను పర్యాటకుల కోసం జాయ్ రైడ్ పేరుతో నగరంలోని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఈ డబుల్ డెక్కర్లను ఉచితంగా తిప్పుతున్నారు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం, హైదరాబాద్ లో చాలా చోట్ల ఫ్లైఓవర్లు, మెట్రో స్టేషన్లు ఉన్నందున ఈ డబుల్ డెక్కర్ తిరగడానికి అతి తక్కువ రూట్లు అనువుగా ఉండడంతో అనుకున్నంత ఆదరణ వీటికి లభించకపోయింది. ఇప్పుడు ఎత్తు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ఈ ఫ్రీ బస్సులను తిరిగి ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎత్తు విషయంలో ఇబ్బంది రాకుండా ఎట్టకేలకు కొన్ని రూట్లు ఎంపిక చేసి తిప్పుతున్నారు. ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, అసెంబ్లీ ఏరియాలోనే ప్రస్తుతానికి బస్సులు తిరుగుతున్నాయి. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీదుతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్, తీగల వంతెన, దుర్గం చెరువు, గండిపేట పార్కు, గోల్కొండ, తారామతి, బారాదరి తదితర ప్రాంతాల్లో కూడా డబుల్ డెక్కర్ బస్సులు నడుపుతున్నారు. ఉదయం ట్యాంకు బండ్ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరుగుతూ తిరిగి ట్యాంకు బండ్కి ఈ బస్సులు చేరుకుంటాయి. ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్ లో సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి టికెట్ అవసరం లేకుండా ఈ బస్సుల్లో ఎవరైనా తిరగొచ్చు. త్వరలోనే వీటికి కూడా టికెట్ వసూలు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అందుకే ఆ లోపే మీరు ఫ్రీగా డబుల్ డెక్కర్లో సిటీని చుట్టేయండి.